కేసీఆర్ గారు రాగానే ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా చెరువులు బాగు చేయడం, ప్రాజెక్టులు కట్టడం, కరెంటును చక్కదిద్దడం, పొలాలకు తగినంత కరెంట్ ఇవ్వడం, వ్యవసాయానికి ప్రజలకు సంబంధించిన మౌలిక అవసరాల మీద ఆయన దృష్టి కేంద్రీకరించాడు. నిజానికి చాలా మందికి కోరిక ఉండే, ఈవెన్ నాలాంటి వాడు కూడా కొన్ని కోరుకున్నాను, నేను కొన్ని మార్పిడులు జరగాలి, నేను అడిగాను కూడా. దాచేదేముంది సార్, మన కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఏమిటి సార్ ఇంకా అన్నాను. అంటే ఆయన అన్నారు ఏంటంటే, ఇప్పుడు మనం అవన్నీ మొదలు పెడితే ఎవరినో హ్యూమిలియేట్ చేస్తున్నట్టుగా ఉంటుంది సమాజంలో, ఎందుకు ఇప్పుడు అదంతా ఏదో ప్రతీకార దాడుల్లాగా, అదంతా ఎందుకు, మన ప్రజలకు ఎందుకు కోరుకున్నాం, మనం నీళ్లు రావాలని కోరుకున్నాం కదా, ఇద్దాం, కావాలి అవసరమైతే మన సాంస్కృతిక రూపాలని మనం ప్రతిష్ఠించుకుంటూ వెళదామని ఆయన మొదటి దృష్టి. 10 సంవత్సరాలు ఆయన ఎక్కువ దృష్టి పెట్టింది వ్యవసాయం, నీళ్లు, కరెంటు, గ్రామీణాభివృద్ధి, హెల్త్, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. ఈ మధ్య కాలంలో ఆయన అన్నాడు, శ్రీనివాస్ నవ్వు కొంచెం ఒక సెటిల్ డౌన్ అయింది, ఇప్పుడు మనం కొద్ది విద్య ఒకటి, సంస్కృతి ఒకటి, వీటి మీద పోదంటే కొంత ప్రాస్పరిటీ వచ్చిన తర్వాత, వెల్త్ వచ్చిన తర్వాత, వెల్త్ వెంట వల్గారిటీ వస్తుంది. సో అది రావద్దంటే కల్చరల్ డైమెన్షన్ని మనం అద్భుతంగా తీసుకురావాల్సిందని వజ్రోత్సవాల సందర్భంలో ఆయన అన్నాడు. బహుశా ఈసారి గెలిస్తే ఆ ఎజెండా ఇంకొంచెం ఉధృతంగా ఉండేది. అక్కడికి బతుకమ్మని చేసాం, సమ్మక్క సారక్కని రాష్ట్ర ఇదిగా చేసాము, బోనాల పండుగని అవి చేయండి, బోనాల పండుగని రాష్ట్ర పండుగ ప్రకటించాం, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు అది వదిలిపెట్టి ఇప్పుడు కేసీఆర్ పెట్టింది కనుక తీసేయాలి, ఎన్ని మలిపేస్తారండి కేసీఆర్ పెట్టిన సెక్రటేరియట్? ప్రగతి భవన్ కూడా ఉండడం లేదు సెక్రటేరియట్, మరి సెక్రటేరియట్ ఆయన పరిపాలన కాలంలో కేసీఆర్ ఒక వ్యక్తిగా చేశాడా అండి, ముఖ్యమంత్రిగా చేశాడా? ఒక వ్యక్తిగా చేసినట్టు ఎందుకు తీసుకుంటాం, ఆయన ఆనవాళ్ళు తీసేస్తా అని? అది తెలంగాణ పరిపాలన, తెలంగాణ ప్రజల ధనంతో కట్టబడ్డది, అది వ్యక్తి ఆనవాళ్ళు కాదు కదా, అది వ్యవస్థ ఆనవాళ్ళది. దాన్ని వ్యక్తి ఆనవాళ్ళుగా ఎందుకు నీకు నువ్వే అట్లా పెట్టుకుంటున్నావు?